ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది పనికి మాలిన విషయమే అది. కానీ ఛానల్స్‌కి రేటింగ్ కావాలి అంటే ఆ విషయం మీద చాలా మంది మాట్లాడుతుంటారు. సో అందరికి అదే అదే ఇప్పుడు అభియోగం. మార్వాడీలు గాని ఇప్పుడున్నటువంటి హైదరాబాద్‌లో గాని మొత్తం ఛానల్స్ ఇష్యూ కాదు కదా. ఆ ఛానల్ ఇష్యూ కాదు. దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయడం మరి ప్రధాన లక్ష్యం అండి. ఒకప్పుడు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదండి, కుక్క మనిషిని కరిస్తే వార్త. కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఒకటో డిడి ఛానల్, DD1, DD2 ఉండేది. ఇప్పుడు DD 100 దాడిపోయినాయి. ఎన్ని ఛానల్ ఉన్నాయో కూడా తెలియదు. నేను ఏమంటున్నానంటే సత్యాన్ని చెప్పాలి. రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో త్వరలో ఒకటే వస్తుంది, NRC. ఒకటే చట్టం, ఒకటే దేశం, ఒకటే ధర్మం అనే సిద్ధాంతం త్వరలో నరేంద్ర మోడీ గారి పీరియడ్ లో వస్తుంది. ఈ దేశంలో బతకాలి అంటే ఎవడైనా భారత్ మాతకి జై అనాల్సిందే. ఈ దేశంలో 85-90% ఉన్న హిందువుల యొక్క మనోగతాలను, వారి యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిందే, లేదా ఈ దేశం నుంచి వాడు పారిపోవాల్సిందే అనేటువంటి జీవోలు త్వరలో వస్తాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజంగా యువతకు చెప్తున్నా,